ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఏంటంటే మనం మన డైట్ గురు విఆర్కే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఇది విఆర్కే హెల్త్ కేర్ మణికొండలోని షేక్పేట్ దర్గా దగ్గర ఉంది. చాలా బాగుంది, అసలు న్యాచురల్ లివింగ్లా ఉందన్నమాట. ఇది ఒక వెల్నెస్ సెంటర్ లాగా అట్లా లేదు, ఏదో మన ఇంటికి వచ్చామా ఒక గార్డెన్కి వచ్చామా అన్న ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది. అయితే మనతో పాటు విఆర్కే గారు ఉన్నారు. వారిని అడిగి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉంటే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, తినే ఫుడ్ గురించి, తాగే నీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నాకు ఫస్ట్ సెంటర్ నచ్చింది, ఎంత బాగుందో, మంచిగా గాలి వెలుతురు వస్తూ. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి బేసికల్గా. సో గ్రీన్గా ఉండాలని అందుకని అలా చేసుకున్నాను. దాదాపు చాలా సెలెక్ట్ చేసుకున్నాక ఇలా గ్రీన్ పిచ్చోండి కదా. అవును, హ్యాపీగా ఉంది నాకు కూడా. విఆర్కే హెల్త్ కేర్, విఆర్కే హెల్త్ కేర్ మణికొండలోని మెయిన్ రోడ్కి షేక్పేట్ దర్గా దగ్గర అమ్మ. అంటే మీకు టోలీ చౌక్ నుంచి అటు కిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు వెళ్తా అంటే మన రాయదుర్గ, మన ఇది యాక్చువల్ రాయదుర్గ ఓల్డ్ విలేజ్ ఏరియా అంటారు. షేక్పేట్ దర్గా అంటే బాగా ఫేమస్ అమ్మ. దర్గా దగ్గరే ఉంటుంది ఇది. గూగుల్ లొకేషన్లో విఆర్కే హెల్త్ కేర్ లేదా విఆర్కే పిఎంఎఫ్ డైట్ అని కొట్టినా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా మన నెంబర్లో కాల్ చేస్తే మన వాళ్ళు చెప్తారు. ఇది నా మనసు నచ్చిన గ్రీన్గా ఉండాలని. సో వేప చెట్లు, అరటి అన్నీ చక్కగా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉంది లివింగ్. పేషెంట్స్ అందరూ ఫీడ్బ్యాక్ కూడా, పేషెంట్స్ అని కూడా సారీ నా డైటర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే కొంచెం కాసేపు బిజీగా ఉండి వెయిట్ చేయించినా కానీ ఇబ్బంది లేదు. అట్లా కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం. నేను కూడా 3 కేజీలు తగ్గా సార్. మీరు నాకు డైట్ ఇచ్చారుగా. అవును 3 కేజీస్ తగ్గా. తేడా తెలుస్తుంది నీ దగ్గర సార్. అందుకంటే తగ్గ మాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. హెల్తీగా ఉండడం కావాలి ఫస్ట్ థింగ్. అయితే ఈ మధ్య ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. అంటే విఆర్కే గారు చెప్పేదాకా మాకు తెలియలేదు, ఈ కేజీ పల్లీలు ఇంత రేటు ఉంటే కేజీ నూనె ఇంత రేటు ఉంటుంది, సో ఇది మనం తినేది నూనె కాదు అన్నట్లు విషం అన్నట్లు చెప్పారు అనేది. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, సో ఈ పల్లీలు, ఈ కేజీ నూనె అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇది? అంటే లాజికల్ థింకింగ్ అమ్మ. ఇప్పుడు నేను 10 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 9 ఏళ్ళ క్రితం మీకు చెప్తున్నాను కదా ఇది. అప్పట్లో వేరుశనగ పల్లీలు గుళ్ళు 120 రూపీస్ ఉండే. పల్లీ ఆయిల్ చూస్తే 70-80 రూపాయలు ఉండేది. ఈవెన్ 60 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఆఫర్లో. అసలు ఎలా ఇస్తారు కిలో వచ్చేది అనేది నా హేతువాద బుర్రకు అర్థం కాల. సరే అసలు డిగ్ చేస్తే వెన్నులోంచి వణుకొచ్చిందమ్మ. అదొక కాలకోట విషం. రిఫండ్ ఆయిల్ పేరుతో ఇవాళ భారతదేశ ప్రజలు తీసుకునేది కాలకోట విషం. వీళ్ళు హాస్పిటల్ అన్నీ ఇవాళ 2-3 హాస్పిటల్ ఉండే ఏరియాల్లో 2000 హాస్పిటల్ దాకా వెళ్ళి అన్ని హాస్పిటల్లో 24 గంటలు ఇసుకెత్తరాలు అంత బిజీగా ఉన్నాయంటే దానికి ప్రధాన కాంట్రిబ్యూటర్ ఎవరంటే భారతదేశంలో రీఫండ్ ఆయిల్ అని మనం చెప్పక తప్పదు. ఈ రిఫండ్ ఆయిల్ మొత్తం మన సెల్ వ్యవస్థని సర్వనాశనం చేసి సకల విధ్వంసాల మూల కారణమైంది. ఇప్పుడు మినరల్ వాటర్ అంటారమ్మా. అంటే మినరల్ అని పీకేసిన వాటర్ని మనం మినరల్ వాటర్ అంటాం తెలియక. మినరల్స్ అని తీసేసి మళ్ళీ దాంట్లో మినరల్స్ వేస్తారు కదా. ఇస్తూ అంటే గొడవ చేస్తే వేస్తారు, తీటు ఎందుకు ఏటు ఎందుకు. మినరల్ ఉన్న వాటర్ కదా మినరల్ వాటర్ అంటే. నిజాన్ని నో మినరల్ వాటర్ మన మినరల్ వాటర్ అంటాం. అలాగే ఇది కూడా అలాగే అయిపోయినాయి. రీఫైండ్ ఆయిల్ పేరులోనే పరిశుద్ధత ఉంటుంది. పరమ చెత్త ప్రాసెస్. ఇప్పుడు వేరుశనగ ఆయిల్ అనుకోమ్మా, అందులో వేరుశనగ గింజలు ఉండాలి కదా, ఉండవు. అలానే నువ్వులు ఉండాలి కదా, ఉండవు. సన్ఫ్లవర్ గింజల రేట్ ఎంత ఇప్పుడు చూసుకోండి. ఎవరైనా ఈ వీడియో మాట్లాడుతున్నాళ్ళు జస్ట్ గూగుల్ కొట్టి సన్ఫ్లవర్ సీడ్స్ రేట్ ఎంతో చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ ఎంతో చూడండి, మీకు అర్థమైపోతుంది. 1 కిలో గింజల నుంచి కనుక ఆయిల్ తీస్తే ఖచ్చితంగా కిలో కంటే తక్కువే వస్తుంది కానీ ఎక్కువైతే రాదుగా. అంటే ఆ పలుపు పోతే మిగిలిందే కదా ఆయిల్ అంట. మరి వీళ్ళు ఆ రేటుకి ఇన్ని ప్రాసెస్లు దాటి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ప్రాసెసింగ్ కాస్ట్ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేల్ ప్రాఫిట్, రిటైల్ ప్రాఫిట్, ప్యాకింగ్, ట్యాక్స్లు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ హెడ్స్, అలానే ఇవన్నీ తీసేస్తే ఏముంటుంది అక్కడ? ఆడికి ఇచ్చే ఎంఆర్పీలో ఆల్మోస్ట్ 75% అదే పోతుంది. అంటే అసలు గింజల్లో 1/4 కిలో రావు కదా. సైన్స్కి లింక్ అవ్వాలి కమ్మా. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకో, ఫలానా వాడు ఎలా ఉన్నాడని చెప్పాలంటే మహేష్ బాబు లాగా నల్లగా పట్టుకున్నాడు అనకూడదుగా. వీళ్ళు అలాగే చెప్తున్నారు, అది సింక్ కాలేదు. అయితే సార్ జనరల్గానే ఒక మనిషికి ఆయిల్ అనేది ఎంత అవసరం అవుతుంది? పాయింట్ ఏంటంటే మంచి ఆయిల్ ఎంతైనా అవసరం ఉంది. మనిషికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. చాలామంది తెలియక ఫ్యాట్ వేరు
గ్లూకోజ్ వేరు ప్రోటీన్ వేరు అనుకుంటారు. కాదు, ఇవన్నీ ఒకటే. డిఫరెంట్ కంపోజిషన్లో డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మన పొట్టలో కొవ్వు పెరిగింది, మనం 3 కిలోలు తగ్గానన్నావు. ఏం తగ్గావు? నీ పొట్టలోనూ బొగ్గలోనూ ఎక్కడ పెరిగింది? కొవ్వు తగ్గావు. అదేంటి? ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఎలా వచ్చింది? ఎక్సెస్ గ్లూకోజ్ తింటే ఫ్యాట్ వచ్చింది నీకు. అర్థమైందా? అప్పుడు ఈ డైట్ ప్రకారం నువ్వు ఫ్యాట్ తీసుకున్నావు, ఫ్యాట్ తగ్గింది. అవును. ఫ్యాట్ తింటే నీకు ఫ్యాట్ రాలా, ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గింది. ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గుతుంది. నువ్వు గ్లూకోజ్ని సెల్ పరద్దాటి ఎక్సెస్ తింటే ఆ ఎక్సెస్ తిన్న గ్లూకోజు రక్తంలో ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు కాబట్టి గ్లూకోజ్ పక్కన ఉండే ఇన్సులిన్ అనే కాకతాళీయంగా ఉండే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఇట్స్ మదర్ ఆఫ్ ఫ్యాట్, లివర్ని ఆదేశించి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉండకూడదు కాబట్టి దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయమంటుంది. ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటుంది? లాజిక్ ఏంటి? గ్లూకోజ్ ఎక్సెస్ మిగిలింది, గ్లూకోజ్ కింద దాయచ్చు కదా. ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటారంటే, ఇప్పుడు నీ చేతిలో ఒక బీరువా ఉంది, ఫుల్ బ్లాక్ మనీ ఉంది, నువ్వు ఆ బీరువాలో దాచుకున్నంత మనీనే నీది. నువ్వు ఇప్పుడు అందులో 500 కాగితాలు దాస్తావు, 100 కాగితాలు దాస్తావు. 500 దాస్తావు. ఎందుకని? 500 కాగితాలకి 100 కాగితానికి ప్లేస్ అదే ఉంటుంది, బట్ వాల్యూ ఎక్కువ. అట్లానే ఫ్యాట్ క్యాలరీస్ వేరు, గ్లూకోజ్ క్యాలరీస్ వేరు, 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ క్యాలరీస్. అర్థమైందా? మనం ఏదైనా కంప్యూటర్ ఫైల్ దాచినప్పుడు జిప్ చేస్తాం కదా, అలానే గ్లూకోజ్ని దాస్తే తిరిగి మనకు ఎనర్జీకి ఉపయోగపడేటప్పుడు అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అదే దాన్ని కంప్రెస్ చేసిన ఫార్మేట్లో దాన్ని కనుక మనం గ్లిజరాల్ అనే మాలిక్యూల్కి 3 ఫ్యాటీ యాసిడ్ని అటాచ్ చేసి ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి దాన్ని ఎడిపోస్ టిష్యూలో కనుక దాస్తే రేపు బయటకు వచ్చినప్పుడు అది 3 రెట్లు ఇంటూ గ్లూకోజ్ ఇంటూ 3గా సమానం. అంటే బెంజ్ కార్కి మైలేజ్ విషయంలో బెంజ్ కార్కి మారుతి కార్కి ఉండే తేడా. అందుకని మనం ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి దాస్తాం. అర్థమైందమ్మా? అది ఫ్యాట్ బేసికల్గా. సో ఫ్యాట్ గ్లూకోజు అన్నీ ఒకటే కదా నేను చెప్పింది. ఇప్పుడు కొంతమంది తెలియక ఏమంటారంటే, రామకృష్ణ గారు ఏదో ఫ్యాట్ గురించి ఏదో మాట్లాడతారు. ఆ మధ్య ఎవరో ఏదో నన్ను ఎగతాళి చేపేసి. విషయం ఏంటంటే, ఇక్కడ ఒకళ్ళు ట్రోల్ చేయాలంటే 2 రకాలు ఉంటాయి. నిజంగా నాలెడ్జ్ ఉండి తప్పు జరిగితే చేయటం ఒకటి, 2 అజ్ఞానంతో ట్రోల్ చేయటం ఒకటి. ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు అందరు నవ్వారు, చివరికి చంపారు కూడా. అవును, చంపారు. కానీ చివరికి ఏం జరిగింది అంటే, మన లాజిక్ ఎలా ఉంటుంది? అరే గుండ్రంగా ఉంటే మనం పడిపోతాం కదా, మరి ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను ఎంత దూరం ఉన్న ఫ్లాట్గానే ఉంది, గుండ్రం వంటలో అర్థం లేదనిపిస్తుంది. కానీ నిజమేంటి? భూమి గుండ్రంగానే ఉంటుంది. ఓకే. అట్లనే నేను మొదట్లో ఫ్యాట్ ఇస్తా విజయవాడలో బిగిన్ అయినప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా, వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది. ఎవడో రామకృష్ణ అంటారా, అప్పుడు వీరమాచరణ అనేవాళ్ళు కదా, తర్వాత టీవీ వాళ్ళు పెట్టారు పేరు. ఎవడో రామకృష్ణ అంటే ఏదో డైట్ చేశారంట, ఆ డైట్ చేస్తే బరువు విపరీతంగా తగ్గుతున్నారంటారా, నెలకే 15-20 కిలోలు 30 కిలోలు తగ్గుతున్నారంటారా అన్నారు. ఏం పెడుతున్నాడరా? ఫ్యాట్ పెడుతున్నాడంటరా. ఏంట్రా అది పిచ్చెక్కిందా? ఫ్యాట్ పెడితే ఫ్యాట్ వస్తుంది కదా, ఇది గేదెల మళ్ళీ వెళ్తాం అని నన్ను ట్రోల్ చేయటం. ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ వస్తుందంటరా, ఇటు కనిపెట్టాడరా అని. ఫ్యాట్ ఇస్తేనే ఫ్యాట్ తగ్గుతురా, గాడిదిల్లారా. వాడికి తెరవటానికి కొంత టైం పట్టింది. అట్లనే డయాబెటీస్ కూడా వచ్చినప్పుడు మందులు వాడాలి కదా, మామూలుగా అందరూ మందులు వాడతారు కదా. మా రథం ప్రచారంలో తిరుగుతుంటే మామూలు ప్రచారం దిగి, ఏంట్రా తిరుగుతున్న డయాబెటీస్ తగ్గిస్తాడా? ఎవడో ఏం చదివాడు, ఏం చేసి తగ్గిస్తారంట, ఏం మందంట? కాదండి, మందులు పారేస్తారండి. మందు ఇస్తేనే తగ్గుతుంది, ముందు పారేస్తే తగ్గుతుందా? బేకమాడ తగ్గిస్తాడన్నారు. చివరికి ఏమైంది? ఆ బేకమాడే డయాబెటీస్ టైప్ 1 కూడా భయంకరమైన సక్సెస్ రేట్, ప్రపంచం కనీవిరంత 99% సక్సెస్ రేట్తో తగ్గిస్తున్న ఒకే ఒక పర్సన్ అయ్యాడు చివరికి. అర్థమైందా? అంటే వాళ్ళకి తెలియనంత మాత్రాన కాకుండా పోవచ్చు. హెల్తీగా ఉండాలంటే అసలు ఆయిల్, ఇప్పుడు మనము గానుగు నూనెలే అనుకుందాం సార్, ఏ ఆయిల్ వాడాలి? గానుగ నూనె ప్రకృతి ఇచ్చిన ఏ గింజైనా మంచిదే. గింజని సహజంగా పిండితే వచ్చేది కావాలి. నేను చెక్కగానకని ఎందుకంటానంటే, చెక్కగానకలో వేడి ఉండదు, వేడి రాదు. అది స్టీల్ గానకైనా కొంత వేడి వస్తుంది. ఇక రిఫైండ్ ఆయిల్ గురించి చెప్పొస్తులే, ఓవర్ హీట్తో చేసేవి. ఒక ఆయిల్, ఒక వెజిటబుల్ గింజలు కానీ కూరగాయల్లో ఉండే పోషక విలువలు నువ్వు దానికి ఇచ్చిన హీటుని బట్టి చచ్చిపోతాయి. అంటే ఇంత డిగ్రీ అని నువ్వు హీటెడ్ దాంట్లో చేసినప్పుడు పోషక విలువలు చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి కోల్డ్ ప్రెస్ చెక్కదే వాడినప్పుడు ఆ చెక్క నుంచి ఉష్ణం తక్కువ వస్తుంది, చాలా నిదానంగా తిరుగుతాయి. ఇప్పుడు ఎద్దుగానక ఎందుకంటారు? ఎద్దుగానక మిషన్లాగా స్పీడ్ తిరగదు, చాలా నిదానంగా తిరుగుతుంది, చెక్క ఉంటుంది. ఆ ప్రాసెస్లో వచ్చే ఆయిల్లో యాజ్ ఇట్ ఈజ్ ప్రకృతి మనకి ఏం ప్రసాదించిందో 100% మనకు ఉంటుంది. అది నీకు స్టీల్ గానగలో హైయెస్ట్ స్టార్ట్లో అది రాదు. సో అది మంచిదైనప్పటికీ రిఫైండ్ ఆయిల్ అంటే అది కాలకొట్ట విషయం, అది తీసేసి దాని గురించి. ఇప్పుడు వైట్ రైస్ ఏదైనా పర్లేదు, ఇందులో చెప్తున్నాను. ఈ ప్రపంచంలో తల్లిపాల కంటే కూడా అద్భుతమైనది ఉందంటే అది కోకోనట్ ఆయిల్. ఇక దానికి మ్యాచింగ్ కానీ ఇంకోటి కానీ లేదు. అది కూడా ఈ ప్రపంచం అంతా నమ్మే కాదు,
నేను చెప్పిన విధానంలో తీసే కోకోనట్ ఆయిల్ మాత్రమే. ఒరిజినల్ కురుడీలు వెయిట్ చేసి అటక మీద ఎండబెట్టి తీసిన కురుడీకలు వాటిలో కూడా కర్ణాటక చాలా మంచిది. మన ఆంధ్రప్రదేశ్ కాయ అంత మంచిదేం కాదు. మోనోలారిక్ యాసిడ్లు అంటే చట్టాన్ని చెడ్డది కాదు. నెంబర్ 1గా ఉంటాయి కదా. ఇప్పుడు మామిడి పళ్ళు అంటే నూజివీడు రసాలు బాగుంటాయి. అంటే మిగిలిన బాగా ఉంటే నూజివీడితో పోలిస్తే బాగు అయ్యి ఓకే, అంతవరకు అర్థమైందా? అలా కర్ణాటక కాయ మంచిది, ఆ తర్వాత కేరళ కాయ మంచిది, లాస్ట్కి మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఓకే. బట్ కొన్ని రకాల రోగాల్లో మరింత మెరుగైన ఫలితాలు మోనోలారిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం చేత అది వస్తుంది. ఇది నేను అన్ని పరిశోధనల తర్వాతే నేను విషయం చెప్తాను. కురిడీల నుంచి వచ్చిన అది కొబ్బరి నూనె సంబంధించి. కొబ్బరి నూనె తర్వాత నేను ప్రిఫరెన్స్ ఇస్తే మీరు బాగా బెస్ట్ ఉండే ఆయిల్లో తర్వాత నెయ్యి అనుకోండి, కొబ్బరి నూనె తర్వాత వంటకి, తర్వాత వచ్చేటప్పటికి నువ్వుల నూనె, తర్వాత కుసుమ నూనె, తర్వాత పల్లి నూనె. ఇవన్నీ కూడా ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని కూడా చెప్పాను నేను. కోకోనట్ ఆయిల్ అసలు అన్మ్యాచింగ్, అసలు దాని కంపారిజన్ కూడా ఇది లేదు. దాని తర్వాత నెయ్యి ఉంటుంది, దాని తర్వాత నువ్వుల నూనె, ఆ తర్వాత కుసుమ నూనె. మనకి పెద్ద వాటర్ కానీ నార్త్ సైడ్ వాడతారు, చైనాలో బాగా వాడతారు. ఇక్కడ కూడా మనకి అంత ప్రాచుర్యంలోకి రాలేదు అది. అది ఇవ్వచ్చు. నెక్స్ట్ పల్లి నూనె, ఎంతవరకు సేఫ్టీగా ఉంటాయి. అలానే నేను ఆయిల్కి చెప్పిన సజెషన్ ఏంటంటే, మీరు ఎవరో సంవత్సరానికి 6 నెలలు సరిపడి తీసి ఎవరు పెట్టుకోమాకండి. ఆయిల్కి లైఫ్ ఉంటుందేమో కానీ ఆయిల్లో ఉండే ఔషధ గుణాలకి లైఫ్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, కొన్నిట్లో నెల ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ఆయిల్ వాడాలనుకున్న వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మీరు గింజలు కొనుక్కొని మీరు దగ్గర పట్టించుకుని ఆయిల్తో వాడుకోండి. లేదా స్టాండర్డ్ అని మీరు నమ్మే వాటిలో మీరు వెరిఫై చేసుకునేట్లు మీరు తీసుకోవచ్చు. కానీ డేట్ చూసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి నెలలు నిలవనట్టు మాత్రం మీరు తీసుకోకుండా ఉంటే మంచిది. అంతెందుకు గింజలే మనం తీసుకెళ్ళి పట్టించుకుంటే సూపర్ కదా, సూపర్. నేను అదే ప్రపోజ్ చేశాను. అప్పుడు ఎలాంటి కంటామినేషన్. కానీ కొబ్బరి విషయంలో ఏమవుతుందంటే, కొబ్బరికాయ కర్ణాటకాయ బాగుంటుంది కాబట్టి మనకి అక్కడ దొరకదు. అది కూడా టన్నుల్లో తీసుకోవాలి. కర్ణాటక ఉండే కాయ నెంబర్ 1గా ఉంటుంది. కర్ణాటకలో ఉండేవాళ్ళు వాళ్ళు ఓన్గా పట్టించుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకొని అయితే వాళ్ళు ఓన్గా తీసుకోవచ్చు. లేదంటే ఏదన్నా మీరు తెలిసిన ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ బయట అమ్ముతున్నారు కదా సార్, కోకోనట్ ఆయిలే కొనుక్కోవాలి మేము అంటే ఏం చెక్ చేయాలి దాని మీద? దానిపై చెక్ చేయడానికి ఏముండదు. అది అమ్మేవాడి స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పైన చాలా మంది గాడిదలు ఉన్నారు, పైన నా బొమ్మేసి కూడా ఉంటారు. లోపల వచ్చేది బెజవాళ్ళ కనకదుర్గుళ్ళు కూడా కొబ్బరి చెప్పలేసి అమ్మే గాడిదలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. అలాంటి చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, 10-15 మంది దాకా విజయవాడలోనే ఈ గుళ్ళో కొన్నాళ్ళు వేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. దీనికంతా ఇక్కడ కూడా తయారయ్యారు అంతా. అంటే కల్తీ నూనె నా బొమ్మ వెళ్ళిపోతాం. కానీ దీంతో నేను చెప్పేది మామూలుగా కొబ్బరి నమ్మేటికంటే కూడా నేను చెప్పిన విధానంలో తీయడానికి ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ రోగాలు తగ్గించుకుంటారు వాళ్ళు. ఇన్ని మిరకల ఫలితాలు జరిగి చేయాలంటే ఏమవుతుంది చెప్పండి. చాలా మంది పరిగడుపును కూడా కొబ్బరి నూనె తీసుకుంటారు. అద్భుతం. ఈ ప్రపంచంలో తల్లిపాల కంటే గొప్పది ఏదైనా ఉందంటే అది ఓన్లీ కోకోనట్ ఆయిల్. తల్లిపాలకు మించింది లేదు కదా. తల్లిపాలలో మోనోలారిక్ యాసిడ్ మ్యాక్సిమం 3% ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్లో. ఇందులో 51% ఉంటుంది. అయితే పొద్దున్నే తీసుకుంటే అంటే ఎట్లా తీసుకోవాలి సార్? మామూలుగా డైరెక్ట్. ఇప్పుడు మామూలుగా డైట్ చేయని వాళ్ళు కూడా వంట దాంతో చేసుకోవచ్చు. ఒకటి చాలా ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. ఎలర్జీలు మొత్తం పోతాయి. ఈ దగ్గులు, జలుబులు, తుమ్ములు, అంటే రావటం, అంటే రావటం, జల్లెత్తి రావటం, ఇవన్నీ ఎగిరిపోతాయి. మీరు కనుక ఇంట్లో పెట్టుకుని ఉంటే పోతుంది. జుట్టు రావటం లాంటి సమస్యలన్నీ పోతాయి ఇంట్లో వంట చేసుకుందాం. అలానే పొద్దున ఒక 5 గ్రాములు, సాయంత్రం ఒక 5 గ్రాములు, కుదిరితే మధ్యాహ్నం ఒక 5 గ్రాములు చాలు. మీరు జస్ట్ అలా డైరెక్ట్ తీసుకోవచ్చు, లెమన్తో తీసుకోవచ్చు. లేదా మీకు ఇచ్చే గ్రీన్ టీలోనో దేంట్లో వేసేమనండి. అన్నిటికంటే బెస్ట్ రెసిపీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. బుల్లెట్ కాఫీ అని మన విఆర్కే డైట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని మీరు గూగుల్ కొట్టండి. విఆర్కే డైట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మీకు వస్తుంది సమాచారం. కోకోనట్ ఆయిల్ కొంచెం బటర్ వేసుకుని కాఫీ తాగితే కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. మీరు డైట్ ఇస్తున్నారా, ఫుడ్ ఇస్తున్నారా బయటికి? త్వరలో ఇస్తాను. అంటే యాక్చువల్గా నేను ఎంతవరకు డైట్ ఇవ్వలేదు. నేను అలా ఇవ్వకపోవటం వల్ల ఏం చేస్తానంటే, నా పేరు చెప్పి చాలా మంది మోసగాళ్ళు బిగినయ్యి కార్బోహైడ్రేట్స్ అని ఇవ్వటం, అది చూసి షుగర్లు పెరిగిపోయి వాళ్ళు ఏంటంటే రుచిగా ఉంది అట్రాక్ట్ చేయటం, కానీ వాళ్ళకి సైన్స్ మీద రావట్లేదు కదా సార్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తున్నాయి. అదే కాకుండా నా డైట్ సంబంధించి నేను ఇంతవరకు ఏం చేయలేదు. అది పొరపాటు జరిగింది నా సైడ్. ఇది ఇప్పుడు చాలా మంది అనే కంప్లైంట్ ఏంటంటే, రామకృష్ణ గారు మీరు ఇస్తున్నారండి, మా ఆవిడ దగ్గరికి షుగర్ ఉంది డైట్ చేస్తానంటే, నీకు పిల్లలకి ఉండి మళ్ళీ పిల్లలకు ఉండి నాకు ఉండి వాళ్ళకు ఉండి మళ్ళీ నీకు వేరే ఉండాలి, కుదరదని చెబుతున్నారు. మీరు ఏదైనా చెప్పేచ్చంటే సార్ అనేవాళ్ళు. ఏదైనా ఉండటానికి జాయిన్ అవ్వటానికి పెట్టించండి, లేకపోతే ఏదైనా కిచెన్ లాంటిది కూడా మీరే క్లౌడ్ కిచెన్ లాగా ఏర్పాటు చేసి పెట్టించండి సార్ అని. ఇది 1 రోజు 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ నేను డే 1 నుంచి ఇదే ఫేస్ చేస్తాను. బట్ నేను కొన్ని కారణాల చేత చేయలేకపోయాను. ఇప్పుడు ఇక్కడికి
నేను కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక్కడ రీసెర్చ్ దీని అంతా పేపర్లు పబ్లిష్ చేయడానికి అన్ని యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీలో టైప్ అయ్యాం. అది చేస్తున్నాం ఒకటి. 2 త్వరలోనే మీ అందరికీ శుభవార్త ఏంటంటే హైదరాబాద్లో క్లౌడ్ కిచెన్ ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి కూడా. ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు నువ్వే డైట్ చేస్తున్నావు, నీకు నువ్వే వండుకుంటావు, నీకు నువ్వు వండుకొని తినబుద్ది కాదు, ఏదో ఒక టేస్ట్లో వండుతావు. ఇంటర్నేషనల్ చెఫ్స్లో నా ప్రమేయంలో నా అప్రూవల్తో ఒక 100 రకాలు వచ్చినాయి అనుకో. ఇప్పుడు నువ్వు తిన్నది రిపీట్ కాకుండా వచ్చింది. బయట కొంతమంది ఏం చేస్తారంటే ఈ వంటల పేరు చెప్పి నాటు ఎడి చేసే వాళ్ళంతా కల్తీ చేస్తున్నారు దాంట్లో. అంటే దాంట్లో రెగ్యులర్ కార్బోహైడ్రేట్స్ పిండిలు కలపటం, దాంట్లో రుచి వస్తే రుచి అంటాం, ఇడ్లీ అంటాం, దోశలు అంటాం, వాటిలో కార్బోహైడ్రేట్లు కలపటం వలన వాళ్ళకి ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు నేనే చేసి ఇచ్చాను అనుకోమ్మా, నా డైట్ రెసిపీలు నేనే చేసిస్తాను. ఇట్స్ అఫిషియల్. హైదరాబాద్ మొత్తం క్లౌడ్ కిచెన్ లాగా. ఇప్పుడు నువ్వు షుగర్ అని చేయడానికి వచ్చావు, నువ్వు యాప్లో చేసుకో. నువ్వు నెల 1 మీల్ 2 మీల్ 3 మీల్ దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు సపోజ్ ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నావు, మధ్యాహ్నం టైం ఐడ్రీమ్లో పెట్టుకుని ఐడ్రీమ్కి వస్తుంది, రాత్రికి ఇంటికి వెళ్ళినాక 2 మీల్లో ఇంటికి పెట్టుకుని ఇంటికి వస్తుంది. సో పొద్దున్న తినకుండా నువ్వు ఒక 60 రోజులు రిపీట్ కాకుండా చేసావనుకో, నీకు కంఫర్టబుల్ కదా, నువ్వు చూసుకోవాల్సిన పని లేదు కదా. అవును. సో ఇలా దీనికోసం ఆలోచించాల్సి ఇది కొన్ని లక్షల మంది నన్ను ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. అది నేను చేయకపోవటం మూలం కూడా చాలా మంది చేయడం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేనే చేస్తున్నాను డైట్ సంబంధించి. వీఆర్కే డైట్ కిచెన్స్ త్వరలో వస్తున్నాయి హైదరాబాద్ సిటీ మొత్తానికి. తర్వాత చాలా బిగ్ అలానే ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఏంటంటే అతి త్వరలో వీఆర్కే హెల్త్ సిటీ ఓపెన్ అవుతుంది. వీఆర్కే హెల్త్ సిటీ చాలా పెద్దది స్థాయిలో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్తో హైదరాబాద్కి ఒక సుమారు ఒక 65-70 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి మధ్యలో అద్భుతంగా, నేను నేచర్ అంటాను కదా, చుట్టుపక్కల బైనాక్యులర్స్ చూసినా బిల్డింగ్ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్. అలా స్వచ్ఛమైన గాలి, అన్ని రకాల ఆయుర్వేదిక్ నేచురోపతి ప్రోటోకాల్స్, ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ దీన్ని చేస్తాం. అక్కడే కూరగాయలు పండుతాయి, అక్కడే పెరిగిన కోళ్ళతోనే చేసేస్తాం. నా ఆధ్వర్యంలో నేను అక్కడే స్టే చేస్తాను. నా ఆధ్వర్యంలో నేచర్ మధ్యలో పూర్తి స్థాయి గ్రీన్ మధ్యలో అందరికీ అందుబాటులో ఉండేట్టుగా అన్ని స్విమ్మింగ్ పూల్ A to Z. అంటే మనం ఇంటర్నేషనల్ జిందాల్ లాంటి స్టాండర్డ్లు ఏముంటాయి వాటన్నిటి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సంభవం నాకు కరెక్ట్గా అంటే అన్నీ నేనే చేయాలని కుదరదు కదా. నాకు సరిపడా ఉండే ఎథికల్ పర్సన్స్ వాళ్ళు నాకు ఎన్నాళ్ళు దొరకలేదు. ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితులతో ట్రావెల్ చేయగలిగే ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు వెరీ సూన్ నేను హెల్త్ సెంటర్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు లావాడు అతను 150 కిలోలు ఉంటాడు, లేదా ఎవరు షుగర్ కోసం చేస్తారు. సమస్య ఎక్కడ వస్తుందంటే వాడు ఒక్కడే ఇంట్లో చేస్తాడు. పిల్లలు ఏదైనా దోశ వేసింది అనుకోండి, వీడికి అది లేదనుకో వాడికి ఇబ్బంది లేదు. ఇక్కడ అటెంప్ట్ అయిపోయి అక్కడ బ్రేక్ పడిపోతుంది. అంటే ఏదో బలహీన క్షణాలు ఉంటాయి తిండి విషయంలో. మనం అంతా తిండి విషయంలో ఉండదు. దొరకని ఏరియాలో ఉంటే నీకు పరిస్థితి లేదు కదా. ఇలా ఇంటి దగ్గర పైగా రెండో ప్రాబ్లం ఏంటంటే డెడికేటెడ్గా వైఫ్ లాంటి వాళ్ళు చేద్దాం అనుకున్నా వాళ్ళకి వచ్చింది ఒకటే, వాళ్ళ అమ్మకి నేర్పింది, వాళ్ళ అమ్మ ఈవిడికి నేర్పింది, ఈవిడ కూతురు నేర్పింది. ఒకే రొడ్డకొట్టుడు, ఆమ్లెట్ ఏరంటే ఉల్లిపాయ కట్ చేయటం, కోడిగుడ్డేసి గెలకొట్టడం, మొహాన్ని కొట్టడం. అదే ఒక దీంట్లోనే ఒక 50 రకాలు ఐటమ్స్ రెడీ గురించి తెగ్గలోనే. గుడ్డు మంచిదేనా? మహాద్భుతం, మంచిదన్నమాట. అద్భుతం అని అడగాలి. ఎన్ని గుడ్లు తినొచ్చు? ఎన్నైనా తినచ్చు. 25, 20. ఏ తెల్లన్నం ఎంత పెట్టి కుంభాలు లాగిచ్చి నాన్న మజ్జిగలు ఇంకొంచెం వేసుకో, సాంబార్లు ఇంకొంచెం అన్నం పెట్టుకో, తెల్లన్నం, మలుపు అన్నం, పప్పులు వేసుకో, చికెన్లు వేసుకో అని కూరగాయలు ఏంది అద్భుతం. గుడ్డు నేను ఎక్కువ తింటా మాయరోగమా? కార్బోహైడ్రేట్ ఆపేసి తినాలి. కాకపోతే అదే విషయం, కార్బోహైడ్రేట్ తింటా కాకుండా కార్బోహైడ్రేట్ ఆపేస్తారు. అలాంటి సెంటర్ అదే నేను తింటున్నా కదా, అది ఒక సెంటర్ కూడా నెక్స్ట్ మంతే వస్తుంది. కొన్ని వేల మంది పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రామకృష్ణ గారు మీరు ఇలాంటి ఏర్పాటు చేస్తే హ్యాపీగా అక్కడ ఉండిపోయి మా పని మేము చూసుకుంటాం అనేవాళ్ళంతా. ఇప్పుడు అది కార్యరూపం అసలు అయిపోయింది. ఆల్మోస్ట్ చేసాం. ఫేజెస్ వైజ్గా రిలీజ్ చేసుకెళ్తాం. ఈ బహుశా ఈ ఆగస్ట్లో గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది. నేను మళ్ళీ దీన్ని తర్వాత నువ్వే చెబుతుంది, నేనే చేస్తాను, నాతోనే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. అప్పుడు ఏంటంటే హ్యాపీగా అక్కడ ఉండొచ్చు, లేదా కనీసం కొంతకాలం ఉండి డైట్ మొదలుపెట్టేప్పుడు అందులో ఉంటే ఒక 20 రోజులు 15 రోజులు ఉండి నేర్చుకుని ఆర్గానిక్ అంతా ఎలా ఉంటుంది సిస్టమేటిక్గా నా ఆధ్వర్యంలో ఉంటుంది కదా, నేనే ఉంటాను అక్కడ. సో నేర్చుకుని ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు. 3 రకాల ఆప్షన్స్ అమ్మా. నా వీడియోలన్నీ నేను పబ్లిక్ ఓపెన్ ఇచ్చాను, అన్నీ తెలుసు కదా. గంటల వీడియోలు, 8 గంటల వీడియోలు ఉన్నాయి, 3 గంటలు ప్లస్ నిన్నగా మొన్న కూడా వీఆర్కే ఎక్స్క్లూజివ్లో పూర్తిగా వెయిట్ లాస్ డైట్ చేసుకుంటే ఎలా కాంప్రహెన్సివ్ వీడియోలు 3 పార్ట్లుగా రిలీజ్ చేశాను. సింగిల్ పార్ట్ కూడా వస్తుంది. అది చూసి నాకు ఎప్పటిని ఆడవలసిన అవసరం లేదు. అరటిపండు వచ్చిన దానికంటే ఎక్కువగా చెప్పాను. అది చూసుకుని ఎవరికాళ్ళు చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు క్లౌడ్ కిచెన్లో
యాప్లో తెప్పించుకొని చేసుకోవచ్చు, ఇంకోటి 2 నెలల్లో అందుబాటులోకి వస్తుంది, లేదా కొన్నాళ్ళు అడ్మిట్ అయ్యి నేర్చుకునే ఇంటికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఇలాంటి సెంటర్ వస్తుంది, మేము వెళ్తాము హెల్త్ కోసం వెళ్తాము, ఓకే. ఇప్పుడు నేనున్నాను సార్, ఇప్పుడు నాకు చాలా డౌట్స్ ఉంటాయి. నేను వైట్ రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, చపాతీ తినాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవన్నప్పుడు ఏ రైస్ తినాలి? రైసా? రైస్ అంటే బ్రౌన్ రైస్ బెస్ట్ అమ్మా ప్రపంచంలో. అన్నిటికంటే బ్రౌన్ రైస్లో అందులో రకాలు ఉన్నాయి అమ్మా. బియ్యంలో దాదాపు నాకు తెలిసి నేనే చూసాను 1000 రకాలు ఉన్నాయి, నేను చూశాను. అందులో మంచి రకం అంటే పొట్టు తీని, అంటే ఒక పొట్టు తీసిన బియ్యం లాంటివి ఉంటాయి కదా, అది చాలా మంచిది. కొంచెం నానబెట్టుకుని, ఎవరైనా రైస్ అయినా పప్పు అయినా ఏదైనా మీరు వంట చేసేటప్పుడు నానబెట్టుకుని తీసుకోండి. అంటే మనం వంట ముందుగా నీళ్ళలో పోసి నానబెడితే అది చక్కగా ఉడుకుతాయి. ఈ మధ్య బ్రౌన్ రైస్లో కూడా ఆర్సెనిక్ ఉంటుంది, అది ఇదని చెప్తున్నారు కదా. మరి అలా ఆర్సెనిక్ అక్కడ ఉండదమ్మా, వాళ్ళ బుర్రలోనూ వాళ్ళ నాలుకల మీద ఉంటుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ తిన్నారనుకోమ్మా, తింటే వాళ్ళ వ్యాపారం పడిపోతుంది కదా. అందుకని తెల్లన్నం తింటేనే డయాబెటీస్ హాస్పిటల్ అని కలకలాడు. బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్తున్నారు అమ్మా. బాగా కుక్ చేసి తీసుకోవాలని చెప్తున్నారు. బాగా కుక్ చేసుకోవద్దు నేను చెప్పట్లా, మెత్తగా ఉండి తీసుకోండి. బ్రౌన్ రైస్ చేయటం వల్ల ఏం మారం వచ్చింది? ఏముండదు. లేదు, తప్పది. బ్రౌన్ రైస్ చాలా మంచిది కదా. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు మీరు మందులు వేసుకుంటే కిడ్నీలు పోతాయి చెప్పరా, అది మందులు వేసుకోవద్దని. సైడ్ ఎఫెక్ట్లు నూనె పేరు దాని మీద రాస్తారుగా. ఇప్పుడు చికెన్ మటన్లో ఏది మంచిది? దేనికి అది మంచిది? మటన్ ఒక రకంగా మంచిది. మటన్లో ప్రోటీన్ చాలా రిచ్ సైజులో ఉంటుంది. మటన్ లివర్ ఈ ప్రపంచంలో అద్భుతంగా రక్తం పడే అత్యద్భుతమైన ఆహారం. అంటే కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా మటన్ లివర్ కనుక తీసుకుంటే అదిరిపోద్ది. అంటే దాంట్లో ఉండే రక్తం ప్రపంచంలో ఉండే అన్నిటి కలిపిన రాదు. మటన్ లివర్ ఎనిమిక్గా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మటన్ లివర్, ములగాకు, మెంతికూర, నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్నట్, చేపలు, గుడ్లు. చేపలు అంటే లైవ్ పెంచిన, మనం చెరువులో పెంచిన కాకుండా సముద్రం కానీ న్యాచురల్. అద్భుతం. చెరువులో పెంచిన చేపలు మంచి కాదు, చెడ్డే కాదు, మంచి కాదు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు నోరు కట్టేసుకోవాలి, అసలు తినకూడదు అని చెప్తారు కదా సార్. నా డేట్లో చికెన్ల మటలు తినచ్చుగా, సమస్త నాన్ వెజ్లు తినచ్చు, చక్కగా తినచ్చు, సూపులు తాగొచ్చు, కోడిగుడ్లు ఎన్ని కావాలంటే తినచ్చు. బ్రేక్ఫాస్ట్ తినొచ్చా, లంచ్ తినొచ్చా, డిన్నర్ తినొచ్చా? అవాయిడ్ చేయాల్సింది ఏంటి? ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నీకు ఆకలిసినప్పుడు తిను. ఫస్ట్ ఫ్యామిలీ అంతా ఒక చాటు కూర్చొని తినే దరిద్రపు అలవాటుని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసిన ఫ్యామిలీ ఒక చాటు కూర్చొని తింటే చండాల అలవాటుని తీసేయండి. ఎవడికి ఆకలిసినప్పుడు ఆడు తినండి. నువ్వు ఒక ఉమెన్, వర్కింగ్ ఉమెన్, లేదా ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, మీ ఆయన ఒక వర్కింగ్ బిజినెస్ కావచ్చు, లేదా సమ్ జాబ్ కావచ్చు, మీ పిల్ల ఒకళ్ళు కావచ్చు, పిల్లడు ఒక పని చేస్తూ ఉండొచ్చు, ఒకళ్ళు స్కూల్కి వెళ్ళచ్చు, ఒకళ్ళు జాబ్కి వెళ్ళచ్చు. వీళ్ళందరికీ ఒకే టైంకి ఒకే రోజు ఆకలి ఎలా వస్తుంది? నీకు ఎవడికి ఆకలేసినప్పుడు వాడు తినాలి. ఆకలి అయిపోతే ఎత్తేయి. ఆకలి అయితే 2 తినడం కూడా మంచిది. టైమింగ్స్ ఎవడైతే పాటిస్తాడో వాడు సంక్రాంతిపోతాడు. టైమింగ్స్ అంటే సిస్టమేటిక్ చేసేవాడు ఓకే. అంటే నీ సిస్టమేటిక్ పనిలో ఉంటావు, ఈ టైంకి ఆఫీస్కి వెళ్తావు, నీ క్లాక్ సెట్ చేసుకుంటే ఓకే. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే టైమింగ్ పాటించాడు వాడు సంక్రాంతి అయిపోయాడు. టైమింగ్ అంటే ఏంటి? డిసిప్లిన్ లేనట్టు టైమింగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఆఫీసులో 4 5 కదా తింటా వెళ్తావు, 6 తినేస్తావు. ఏ బజ్జీనో తెప్పించారు, నువ్వు తెప్పించుకోలే, నీ కొలికి తెప్పించుకుంది, తినవే అంటే ఇచ్చింది, బజ్జీనేగా కాదని ఎందుకంటావు? పై కొంత ఆకలి కూడా ఉంటుంది, 2 బజ్జీలు తిన్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, నీకు ఆకలి లేదు, కానీ ఫార్మాలిటీగా తింటున్నావు నువ్వు, అది నీ హాని చేస్తుంది. బజ్జీలు తిన్నావు కదా, ఆపేసి. అర్థమైందా? ఇది ఇక్కడ చేస్తావు, అక్కడ ఫార్మాలిటీ చేస్తావు. అందుకనే ఎవడికి నచ్చిన టైంలో అడిగి ఇచ్చేయటం అన్నాను. అట్లా 2 ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి మర్యాద పేరుతో మీరు స్వీట్లు వాటిలో పెట్టడం ఆపేయండి. అవును, ఈ మధ్య జిలేబీ సమోసా కూడా పెడుతున్నారు కదా, అది ఆపేయండి. మాకు పెడితే ఇప్పుడు కాఫీ ఇచ్చారు, క్యాలరీస్ అని దాని మీద పెద్ద చర్చ కూడా జరుగుతుంది. అది పెడుతున్నారు. ఇప్పుడు ఆడు తినొస్తాడు ఆల్రెడీ, నువ్వు పెడితే సస్తే కాదంట, ఇంకా పెడితే బాగుండని కూడా అనుకుంటాడు. వెళ్తే నువ్వు తింటానికి కదా వచ్చింది అంటే అది హాని చేస్తుంది. అట్లనే రెస్టారెంట్లోకి వెళ్తే వదిలేటి నేర్చుకోండి. అన్నం పరమ బ్రహ్మస్వరూపం కాదు, పరమ దెయ్యం స్వరూపం. మీరు హోటల్ బిర్యానీకి వెళ్ళారు, ఆర్డర్ ఇచ్చారు, అది ఎదిరిపోయి ఉంది, 600 రూపాయలు తీసుకున్నాడు, ఎంత ఉంది, పావంత తినగానే కడుపు నిండిపోయింది, లేచిపోండి అక్కడి నుంచి. మీరు 600 గుర్తు తెచ్చుకుని ఆఖరి మెత్తుకొని నాకారు, సచ్చారు, మళ్ళీ ప్యాక్ చేయించుకొని వచ్చి మళ్ళీ రేపు పొద్దున్నే అయిపోద్ది. మీరు ప్యాక్ చేయించుకుని అది పోయిపోకుండా చేశారో సచ్చారు. వదిలేయండి, వదిలేస్తే నెక్స్ట్ టైం తింటానికి ఉంటుంది. ఎప్పుడైతే ఆకలి ఆగిపోయిందో ఆపేయండి. నేను గోల్డెన్ రూల్ చెప్పాను కదా, 10 ఏళ్ళ నుంచి ప్రచారం చేసుకెళ్ళాను రాష్ట్రంలో. ఆకలి వేసినప్పుడు, నిజం ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, దొంగ ఆకలి కాదు. కడుపు నిండా తిన ఆకలి లేదు, ఆకలి తీరే వరకు తినండి, మళ్ళీ ఆకలి వేసే వరకు ఏమనుకోమాక అంతే. మధ్యలో యాక్చువల్గా ఎవ్రీ హ్యూమన్, ఈవెన్ వర్కింగ్లో కూడా, నువ్వైనా నేనైనా ఎవరికైనా 2 మీల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. పొద్దున పూట తినేది వీలైనంత లేట్గా తినండి, రాత్రిపూట తినేది వీలైనంత ఎర్లీగా తినండి.
ఇదేదో సార్ పొద్దున పూట తినేది వీలైనంత లేట్ కంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయమంటున్నారా? నేను అసలు బ్రేక్ఫాస్ట్ అని పేరు పెట్టమాకంట. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? టు బ్రేకింగ్ ద ఫాస్ట్. అది నువ్వు మధ్యాహ్నం 3 చేస్తే అదే బ్రేక్ఫాస్ట్. కానీ అంత నైట్ అంతా ఏం తినకుండా ఉండి మళ్ళీ లేట్గా తింటే ఎస్డిటీలు అలాంటివి వస్తాయి కదా. ఎసిడిటీలు వచ్చేది ఈ తినేవాళ్ళకి, తిన్నదరక్క ఉన్న తరగచ్చలేక. బాడీలో ఆర్గాన్స్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో ఒకటే కాదు కదా, నువ్వు రాత్రిపూట నిద్రపోతున్నావు, పోతా పోతే ఇంత మేత మెక్కి పడుకున్నావు, శుభ్రంగా బిర్యానీ రాత్రి 2-12 బిర్యానీ తిని శుభ్రంగా తినొచ్చి పడుకున్నావు. అది నువ్వు అయిపోయింది ప్రాసెస్. లోపల బిగిను ప్యాంక్రాస్లు, కిడ్నీలు, లివర్లో నా సావరంగా కుమ్మి 5-6 గంటలు కష్టపడతాయి. అందుకే రాత్రిపూట లేటుగా తిని పడుకున్నాడికి ఏం జరుగుతుంది తెలుసా? పొద్దున్నే లేవగానే వాడికి బద్ధకంగా ఉంటుంది, ఇంకా మంచం మీద వాలిపోవాలని, వాడు ఆఫీస్కి వెళ్ళాలా, ఒక పావుగంట పుడుకుని వెళ్దామని, రోజంతా ఆఫీస్లో కూడా డల్గా ఉంటాడు. ఎందుకని? ఆడు అర్ధరాత్రి తిన్నాడు. వాడు కొన్ని ఆర్గాన్స్ మాత్రమే 4 గంటలు రెస్ట్ తీసుకున్నాయి, కొన్ని ఆర్గాన్స్ 8 గంటలు తీసుకున్నాయి, కొన్ని ఆర్గాన్స్ 4 గంటలకే టైం దొరికింది. సో అదే నువ్వు ఎర్లీగా తినున్నావు, అరిగిన తర్వాత 3-4 గంటలు పడుకున్నావు అనుకో, మిగిలిన అన్ని ఆర్గాన్లు 8 గంటలు రెస్ట్ తీసుకుంటాడు, 7 గంటలు సంథింగ్ వాట్ ఎవర్. అప్పుడు ప్రశాంతంగా పొద్దున్న లేస్తాడు. ఈ తేడా మీరు ఎవరైనా గమనించవచ్చు. సో మీకు ఆకలేసినప్పుడు తినండి. అమ్మ, బాబు, కొడుకు, పెళ్ళం, కొత్తగా పైన పెళ్ళం ఏం లేదు, ఎవడికి నచ్చింది అది తినండి. ఎవడికి నచ్చింది వాడు మితంగా తీసుకోండి, అంతే. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రతి సీజన్ మారినప్పుడు అంటున్నారు. అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఒకటి న్యాచురల్ ఆయిల్స్కి రండి, కోకోనట్ ఉత్తమం, కుదరకపోతే మిగిలిన న్యాచురల్ ఆయిల్స్కి వెళ్ళండి. 2 ఉప్పు మార్చేయండి, ప్రకృతి ఇచ్చిన ఉప్పులు రండి. 3 కారం కొంపలోంచి కంప్లీట్ ఎత్తేయండి. కారం అంతా మొత్తం దాదాపు 40-70 లేయర్లు కొట్టిన పురుగు మందులు కొట్టిన అక్కడ లేయర్ గాలిలో ఆవిరైపోయింది. పండుమిరపకాయ అయితే ఆ పండుమిరపకాయని ఏమాత్రం ఎండలో పెట్టకుండా, క్లీనింగ్ లేకుండా ఇలా ప్రాసెస్ ఉంది కాబట్టి తీసేయండి. పాలు కొత్త కల్తీ పాలు ఉన్నాయి మార్కెట్లో, ప్యాకెట్ పాలలో, పాత పాలు కాదు. అసలు పాలు కూడా హ్యూమన్స్ కాదు. గేదె ఇచ్చే పాలు గేదె దూడ కోసం వస్తుంది, ఆవు ఇచ్చే పాలు ఆవు దూడ కోసం వస్తుంది. మన తల్లి ఇచ్చిన పాలే పాలు. మిల్క్ ఈజ్ నాట్ ఫర్ మమాల్స్, మమాల్లో మనకుండే వాళ్ళకి కాదు, ఎవరి తల్లి వాళ్ళకి ఇస్తుంది. ఆ వీనింగ్ పీరియడ్ వరకు తాగటమే. ఆ తర్వాత పాలు అనేవి మనిషికి జస్ట్ ఓ టేస్ట్కో దేనికో తప్ప ఎలాంటి ఉపయోగం లేవు. గేదె పాలు ఇచ్చేది గేదె దూడ కోసం, అర్థమైందా? మనిషి పాలు మనిషి కోసం. సో పాలు లేదు, పాల పదార్థాలు అద్భుతమైన, పాలు కాదు పాల పదార్థాలు మంచివి. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ కంటే కొబ్బరి నూనె ఎగలాక ఎంత ఔషధంగా మారుతుంది, అది ఔషధంగా మారటానికి ప్రాసెస్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ని బట్టి మారుతుంది. అలాగే పాల కంటే పాల పదార్థాలు అద్భుతమైన, అది తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఆడాళ్ళైనా మగాళ్ళైనా, ఆడాళ్ళు అయితే రోజుకు 4.5 లీటర్ల నీళ్ళు, మగాళ్ళు అయితే 5 లీటర్ల నీళ్ళు తాగటం చేయండి. అది కూడా సిస్టమేటిక్గా, నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఏ టైం. అర్థమైందా? నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఏ టైం. డైట్లో ఉంటే నేను 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున 17 టైమ్స్ ఇస్తాను. డైట్లో లేకుండా నార్మల్గా, ఈవెన్ ఇప్పుడు నువ్వు డైట్లో లేవు, నువ్వు గంటకు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా 300 ml తీసుకోవాలి ఎవ్రీ 1 అవర్కి, 15 to 16 టైమ్స్ ఏ డే. అలానే ఎండలో కూర్చుంటా. డి విటమిన్ 100 పైన ఉండేది చూసుకోండి. డి విటమిన్ కాదు, డి విటమిన్ ఇస్ హార్మోన్. ఇది పక్కా కాలీఫ్లవర్, పెద్ద కుంభకోణం. వీఆర్కి ఎక్స్క్లూజివ్ డి విటమిన్ కుంభకోణం నా వీడియో చూస్తే భారతదేశం ఎవరికి ఉండదు. ఎందుకని? వీళ్ళు సబ్బెట్టి స్నానం చేస్తారు కాబట్టి. అవును, మనం సబ్బులెట్టి స్నానం చేస్తాం కాబట్టి సబ్బుకుండే కెమికల్ శుభ్రంగా ఉంటుంది కదా. చర్మం మనం భలే వాసన వచ్చేవరా పలానా సబ్బు వాడితే అంటాం. ఆ వాసన, ఆ కెమికల్, సబ్బుకుండే కెమికల్ వాసన అది చర్మం మీద ఉంటుంది. నిజానికి చర్మం శుభ్రం కాదు. ఈ లేయర్ అడ్డం పట్టడం వలన మన శరీరం ప్రోబయోటిక్స్ అనే ప్రతి చోట ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ ఉండబట్టే మన సూర్యుడు ఇచ్చే టైప్ బి యూరేస్ని తీసుకున్నాయంటే చర్మం పొట్టలోని స్టమక్కే కాదు, శరీరంలో ప్రతి చోట ఉంటాయి. చర్మకు ఉండే ప్రోబయోటిక్స్ సవ్యంగా పనిచేయట్లే. సెబాషియస్ గ్లాండ్స్ కూడా దెబ్బతింటి వీటి వలన. అందుకని చర్మం కాంతి విహానం అవుతుంది. సేబం కెమికల్ చర్మం కింద ఉండే సెబాషియస్ గ్లాండ్స్ ఇచ్చి ఎప్పుడైతే లేదో, ఎన్నిటి కారణం ఏంటంటే ఇవాళ వచ్చే కెమికల్ సోపులు, ఈ చీప్ కెమికల్ సోపులు వాడటం వలన శరీరం మొత్తం పైన లేయర్ లేకుండి డి విటమిన్ అల్ట్రా బి యూరస్ని తీసుకోవట్లేదు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ఏరియాల్లో ఈ పైన పట్టిన పొల్యూషన్ కారణంగా టైప్ బి యూరియస్ కింద దాకా దిగట్లా. ఎండ వస్తుంది కానీ టైప్ బి యూరియస్ రావట్లా. అందుకే వీళ్ళు ఎవరికి డి విటమిన్ రాదు. అయితే ఈ ప్రపంచంలో డి విటమిన్ని ఆయిల్ ఫార్మెట్లో ఉండే విధంగా ఇచ్చేది నేను ఇస్తాను. అందుకే మన డైట్లో నువ్వు చూస్తే, ఇప్పుడు నేను ఒక రోజు నాకు 100 మంది నేను ఇస్తే 90% మందికి 100 దాడుతుంది.
100 దాటుతుంది 1 మంత్లోనే. ఎక్కువ మంది 10% వాళ్ళకి ఏదైనా ఇంటర్నల్ అట్లా ప్రాబ్లం. దాటొచ్చా సార్ 1 ఎందుకునంటే 100 ఏంటి అసలు డి విటమిన్కి టాక్సిసిటీ ఏంటి? పచ్చి మోసం, అబద్ధం. డి విటమిన్ టాక్సిసిటీ అని ఎవడన్నా మాట్లాడంటే వాడు పెద్ద మోసగాడు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు డి విటమిన్ టాక్సిసిటీ అనేది లేదు. ఒక్క కేసు కూడా నమోదు కాల. వీళ్ళకి వేరే రోగం ఉంటే దాన్ని డి విటమిన్ ఎక్కువ అంటగడుతున్నారు. ఈ ప్రపంచంలో ఆ మధ్య ఎరిక్ బర్గ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో దయచేసి వెంటనే చూడండి, లేకపోతే డిలీట్ అయిపోతుంది హెడ్డింగ్. ఎరిక్ బర్గ్ లాంటి వరల్డ్ టాపర్లో యూట్యూబర్ ప్లస్ హెల్త్ గురువులో అలాంటి హెడ్డింగ్ పెట్టాడంటే ఏం దాని లోపల చూస్తే కొన్ని వేల మందికి డి విటమిన్ రోజుకు 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు నాకు అర్థం కాదమ్మా, సైన్స్కి వీళ్ళు చెప్పేదానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాల్షియంని డి విటమిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అలాంగ్ విత్ K2 కలిపితే. డి విటమిన్ ఎక్కువ ఉంటే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. వీళ్ళు హైపర్ కాల్షియం వచ్చేస్తుంది అంటారు. అసలు ఇది గేదెల మలేసోడు కూడా మాట్లాడటానికి జడుస్తాడు. కాకపోతే ఏంటంటే క్వశ్చన్లు ఎవడో ఎదురు అడగడు కాబట్టి. ఇప్పుడు నీకు నీ చదవడం రాదనుకో, నేను ఏం రాసినా చెల్లిపోద్ది. నీ చదవడం రాదుగా, అట్లా అడిగేవాళ్ళు లేనప్పుడు ఏది చెప్తే చాలా మనవుతుంది చెప్తుంది తప్పితే. డి విటమిన్ కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది కదా, బోన్స్కి టీత్కి ఇస్తుంది కదా. డి విటమిన్ K2 లేని కలిస్తే కాల్షియం పెరుగుతుంది అంటారేంటి? నేను 100 చూపిస్తా, 2లో 3లో ఉన్నాయి, నీకు 1000 ఇస్తా. 1000 నీకు ఇవ్వలేకపోతే ఆ రోజు ఆడికి 2 కోట్లు ఇచ్చి నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. డి విటమిన్ 8, 9 ఉంటే నేను ఇస్తాను సప్లిమెంటేషను. తర్వాత 120, 150 ప్లస్కి వెళ్తుంది. వాడి కాల్షియం చూడండి 7.8 ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రకారం కాల్షియం పెరగాలిగా, పెరగట్లేదు. హైపర్ కాల్షియం ప్రపంచ చరిత్ర లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో శాండియాగో యూనివర్సిటీలో గత 46 ఏళ్ళ నుంచి పరిశోధన చేస్తారు. ఎక్సెస్ డి విటమిన్ వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయో చేస్తాయని. ప్రపంచ చరిత్రలో ఎంతవరకు కూడా ఒక్కడిని చూడాలి. 100 పైన ఉండి తీరాల్సిందే అందరికీ. డి విటమిన్ ఎక్కువ ఉన్నాడికి రోగాలు రావు. దీనికి ఉదాహరణ కూడా మీకు చెప్పాలంటే కరోనా టైంలో కుప్పకూలిన దేశాలు ప్రపంచాలు ఏంటంటే చూడండి, యూరప్ కుప్పకూలింది. ప్రపంచంలో ఆరోగ్యాన్ని అద్భుతంగా వర్తించి యూరప్లో రాని మనిషి లేడు. ఒక్కొక్కడికి 2-3 సార్లు వచ్చింది. యుఎస్ చూసుకుంటే మీకు దల్లాస్ కానీ చికాగో సైడ్, దల్లాస్ రాలేదు. దల్లాస్లో ఒకడికి వస్తే చికాగో కానీ న్యూజెర్సీలో 1000 మందికి వచ్చింది. ఎందుకని? దల్లాసు బేసికల్గా మన బెజవాడ లాంటి ప్రాంతం. అవి వచ్చేటప్పటికి చలి ప్రాంతాలు. చలి ప్రాంతాలు ఎఫెక్ట్ కొట్టింది. చలి ప్రాంతాలు ఏంటి? డి విటమిన్ ఉండదు. డి విటమిన్ లేకపోవడంలో 100 రోగాలు వస్తాయి. డి విటమిన్ టాక్సిటీ అని పెట్టినప్పుడు అది 300 పెట్టారు ఒరిజినల్గా. 300 అంటే జనం ఇబ్బంది పడతారేమోనని, నిజానికి దాని విటమిన్ అనకూడదు, 100 అన్నారు. ఇది కూడా పక్కనట్టు. అసలు ఇది చూసింది ఎవడి మీద? తెల్లోడి మీద. తెల్లోడిని బేస్ చేసుకుని యూరోప్ వాడిని లేదా అమెరికా వాడిని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. యూరోప్లో ఉండే మనిషి వేరు, ఆఫ్రికాలో ఉండే మనిషి వేరు, ఇండియాలో ఉండే మనిషి వేరు. యూరోప్లో వాళ్ళు తెల్లగా ఉంటారు, గమనించావా? చలి ప్రదేశాల వాళ్ళు తెల్లగా ఉంటారు. ఎందుకని? వాళ్ళ సూర్యుడి కంటే మంచు ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళ శరీరంలో ఎండ బాగా తక్కువ పడుతుంది కదా. ఎప్పుడైనా సరే మబ్బుల్లో అప్పుడప్పుడు ఎండ వస్తుంది. ఆ వచ్చిన కాసేపట్లో డి విటమిన్ సృష్టించుకోవడం కోసం వాళ్ళ శరీరంలో అక్కడ ప్రకృతి డి విటమిన్ మన మెలనిన్ మొత్తం తీసేసింది. అందుకని వాళ్ళు తెల్లగా ఉంటారు. అంటే కొంచెం ఎండలో కూర్చున్నా సరే వాళ్ళకి ఫుల్గా డి విటమిన్ వచ్చేస్తుంది. అదే నీకు ఆఫ్రికాకి వెళ్ళావు, వాళ్ళు భయంకరమైన ఎండల్లో ఉంటారు. అందుకని వాళ్ళకి మెలనిన్ బాగా మందం కోటింగ్ పెడతారు. ప్రకృతి లేదా నువ్వు దేవుడు అయినంతే దేవుడు మెలనిన్ కోటింగ్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఎక్కువ హాని జరగకుండా శరీరం నుంచి వచ్చే కిరణాలు వాళ్ళకి మేలు చేస్తుంది. మనం 12 గంటల పగల 12 గంటల రాత్రి ఈ ప్లేస్లో ఉండే ఇండియన్స్ లాంటి వెళ్ళడం మరి మనకు చూడు ఓ రకం ఉంటుంది. ఇప్పుడు తెల్లవాడు గుర్తించేది నల్లవాడికి డి విటమిన్ ఎలా వర్తిస్తుంది? వాడు 5 నిమిషాలు ఎండలో కూర్చుంటే డి విటమిన్ వస్తుంది. ఈ నల్లవాడు 10 గంటలకు కూర్చుని, ఉదాహరణ చెబుతాను, ఇది ఎగ్జాక్ట్ కాదు, మనం 2 గంటలకు కూర్చుంటే వస్తుంది. ఈ ముగ్గురికి నువ్వు డి విటమిన్ ఒకటేట పడతారా? గాడిదా ఎవడి చేలో పూరాడతావరా? అసలు బిఎంఆర్లు ప్రతిదీ మోసమే. డి విటమిన్ ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? తెల్లవాడు గుర్తించేది నల్లవాడు గుర్తిస్తుందా? ఇలా హౌ యూ కాల్ టాక్సిటీ. డయాబెటీస్ కూడా అంతే. నైజీరియాలో ఉండేవాళ్ళు ఉంటారు బోల్డ్ మందికి, అక్కడ ఆఫ్రికన్ కంట్రీ, అక్కడ షుగర్ చాలా చిన్న వయసులో వస్తుంది. కానీ వాళ్ళు 90-94 ఏళ్ళు బతుకుతారు చాలామంది. మరి షుగర్ వస్తే తొందరగా 15 ఏళ్ళు ముందే చనిపోవాలని రూలు. మరి అంత ఎందుకు ఉంటున్నారు? చాలా చిన్న వయసులో హెచ్బిఎన్స్లు 9, 8 ఉండే ప్లేస్లో ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళ జనరు వేరు. ఒక ఆఫ్రికన్ వేరు, ఒక అమెరికన్ వేరు, ఒక పొట్టిగా ఉండే చైనా వాడు, 7 అడుగులు ఉండే మన తలకాయట్టబడి చూసే ఆఫ్రికా వాడు, మనకు ఇట్టా చూసే చైనా వాడు, వీళ్ళిద్దరు ఒకటి ఎట్లా అవుతారు? ఎవరికా డిసైడ్ చేయాలి కదా. ఈ ప్రపంచం మొత్తం ఒకటే వాళ్ళు. ఇప్పుడు నీకు నాకు ఒకటే బలం ఉంటుందా? మనందరం ఒకటే వేసున్నాం, నువ్వు నేను ఒకటే బలం ఉంటుందా? నీతో పాటు అందరికి ఒకటే ఉంటుందా? ఎలా ఉంటుంది? అలా ఉండదు కదా. ఆడ వేరు, మగ వేరు. ఒక రేసులో ఉండేవాళ్ళు ఎవరి రేసుని బట్టి వాళ్ళకి ఆ బలం అయితే డిసైడ్ అవుతాయి కదా. నువ్వు అందరికి ఒక రూల్ అట్టేస్తావు. అర్థమైందా? ఈ కాకమ్మ కబుర్లో కలిబోలు కబురు మన ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు? ఈ కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు ఒక డయాబెటీస్ తగ్గించలే, ఒక్కడ బీపీ పోగొట్ల,
ఒక్కడు థైరాయిడ్ పోగొట్ల, ఒక్కడు సురేష్ బీపీ పోగొట్ల. పోదు కదా సార్. నా దగ్గర 1 మంత్ 1000 మందిని పంపించండి, సవాల్ చేస్తున్నా. 1 మంత్ లోపు మొత్తం ఒకళ్ళిద్దరు ఏదైనా క్రానిక్ కేసు ఉన్న వాళ్ళు తప్ప 1000 మందిలో ఒక్క సింగిల్ డిజిట్ ఉండే వాళ్ళు తప్ప వాళ్ళకి 2 నెలల పోద్దులే. 100కి 1000% తగ్గి తీరాల్సిందే ఆఫ్టర్ ఆల్ బీపీ. 28 29 రోజులు వేసుకోమంటే ట్యాబ్లెట్ అంతే. నేను వెంటనే తీయను, దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, వెంటనే తీయటానికి. షుగర్ అంటే ఎత్తి పెంటకప్పుడు వారేమంటాం కదా, ఎవరికైనా ఉండడానికి వీలేదు అంతే. అన్లెస్ క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు, లేదా ఇంట్లో తీవ్రమని లేదా ఘర్షణ వాతావరణం లేదా స్ట్రెస్ ఉండేవాళ్ళు తప్ప నార్మల్గా బీపీ వాడు నువ్వు 20 ఏళ్ళ నుంచి బీపీ ఇవాళ నీతో మాట్లాడే ముందు నేను ఒక 18 మందిని చూశాను. 18 మందిలో 9 మంది తీసేసా. ఆ బీపీలు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 9 మందికి వెళ్ళిపోయిన బీపీలు. నువ్వు కింద ఉన్న రెంటర్గా తీసుకోవాలి. 15-20 ఏళ్ళ నుంచి వాడుతున్నారు, 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఉండదంతే. 112 ఆల్రెడీ ఒక ఆయన 4 నెలల నుంచి లేదు, 112 120 ఇంతే. మరి ఇన్నేళ్ళు వాడింది ఏమైంది? హై డోస్లో ఆయన 40 పొద్దున 40 సాయంత్రం వాడేవాడు. చిన్న సొల్యూషన్స్ ఇవన్నీ. తొక్కలో థైరాయిడ్ నెలలో పోద్ది, ఎవరికైనా తొక్కలో థైరాయిడ్ నెలలో పోద్ది. జీవితాంతం ఎందుకు మాడి జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? డైట్ ట్రై చేయండి, నెలలో పోద్ది. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ థైరాయిడ్. హషమోటో అయితే ఇంకో 3 నెలలు పోద్ది అంతే. ఆహారం ఔషధము. మీరు డైట్ గురు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, ఎంతో మందికి డైట్ ఇస్తూ ఉన్నారు, జీవనశైలిలో మార్పులు చెప్తూ ఉన్నారు, ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉన్నారు. మీ డైట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మరిన్ని విషయాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. విఆర్కే సార్ చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.